వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్. నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ గుర్తించడానికే పోలీస్ డ్యూటీ మీట్. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడి. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలి. సింగరేణి జేఏసీ సంఘాల పిలుపు. పోచమ్మ ఆలయంలో శుభ్రత కార్యక్రమం చేపట్టిన రామగుండం బీజేపీ నేతలు. శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు బుజ్జగించి చెప్తే వినటం లేదు, ఇక దండన తప్పదు. రామగుండం కమిషనరేట్ పరిధి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరిక. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే మొదటిసారిగా గ్రామ, మండల, జిల్లా, పట్టణ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. అన్ని విభాగాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయండి. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ పిలుపు. ఒరిస్సాలోని నైని బ్లాక్ బలవంతంగా ఈ ప్రాంతం సింగరేణి కార్మికులను పంపొద్దు. సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్. ఆషాఢ మాసం వారాహి నవరాత్రుల్లో భాగంగా జయదుర్గ అమ్మవారి ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం చేపట్టిన మహిళలు. పోలీస్ వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సిపి పోలీసులకు విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత సాధించే దిశగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ డ్యూటీ మీట్ వలన క్షేత్రస్థాయిలో నేర విచారణకు ఎదురయ్యే అంశాలను సంబంధించి విధులపై ప్రదర్శన చేయడం ద్వారా మెలకువలను నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర 2వ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాళేశ్వరం జోన్ డ్యూటీ మీట్ జరుగుతూ ఉంది. ఈ డ్యూటీ మీట్లో 91 మెంబర్స్ 3-4 డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. రామగుండంతో సహా ఆసిఫాబాద్, భూపాల్పల్లి, ములుగు ఈ యూనిట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది. మెయిన్గా మనకు 8 ఈవెంట్స్ ఉంది. సివిల్ ఆఫీసర్స్ గురించి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సర్చ్ అండ్ సీజర్, లిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇవన్నీ టెస్ట్స్ ఉంది. అదేవిధంగా 5 ఈవెంట్స్ ఏఆర్ ఆఫీసర్స్ గురించి ఉంది. మీరు ఒక డెమో కూడా చూసారా. డాగ్ స్క్వాడ్కి 3 ఈవెంట్ ఉంది. అదేవిధంగా కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంది ఏఆర్ ఆఫీసర్స్ గురించి. సో ఇవన్నీ టెస్ట్ కంప్లీట్ చేసి ఎవరు మంచి పర్ఫార్మెన్స్, ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి మనము స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్కి రికమెండ్ చేస్తాము. అదేవిధంగా స్టేట్లో మంచి చేసిన వాళ్ళు నేషనల్ డ్యూటీ మీట్, పోలీస్ డ్యూటీ మీట్కి వెళ్తారు. ఇంతకు ముందు కూడా తెలంగాణ పోలీస్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ నేషనల్ డ్యూటీ మీట్లో ఉంది. ఇదే ప్రోగ్రామ్స్ నుంచి వెళ్ళిన పార్టిసిపెంట్స్ నేషనల్ లెవెల్కు కూడా వెళ్తారు. సో మనము ఇక్కడ వాళ్ళకి అందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ టెస్ట్లో ఎవరు సక్సెస్ఫుల్ అయితే, ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ ఉంటే వాళ్ళకి మేము స్టేట్ కోసం రికమెండ్ చేస్తాము. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరు ఆఫీసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకు ఇది ఒక పెద్ద టెస్ట్ ఉంది. ఎందుకు కొన్ని ప్లేసెస్లో మీరు చూస్తున్నారా, మనిషితో సహా డాగ్కి కోఆర్డినేషన్కి అవసరం. సో ఈ విధంగా ఉన్న టెస్ట్. అదేవిధంగా కొన్ని సర్చ్ టెస్ట్స్ ఉంది, ఎక్స్ప్లోసివ్స్, నార్కోటిక్స్ అన్నీ డిటెక్ట్ చేయాలి. సో రకరకాల కోఆర్డినేషన్, డిసిప్లిన్ అందరికీ ఇక్కడ టెస్ట్ ఉంటుంది.
ఈ టెస్ట్కి కండక్ట్ చేస్తున్న మన మెయిన్ ఆర్గనైజర్ ఏసీపీ సిఏఆర్ గారు, ప్రతాప్ గారు, వాళ్ళకి గైడ్ చేస్తున్న మన అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు, తర్వాత మన ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారు, అందరు వాళ్ళకి టీంతో సహా సిబ్బందితో సహా అందరు ఆర్ఐస్ లోకల్ ఆఫీసర్స్కి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్తో రామగుండం టౌన్ 1, టౌన్ 2 సిఐ వాళ్ళకి సపోర్ట్తో మంచిగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాపురావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, శ్రీనివాసులు, కమిషనరేట్ పరిధి కొమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధి పోలీస్ అధికారులు, సిబ్బంది, బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్ల రద్దుకై దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు జూలై 9న తలపెట్టిన సమ్మె విజయవంతం కోసం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీజీ, జీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాలన్నీ ఏకమై సింగరేణి కార్మికులలో సమ్మె సమాయత్తం చేస్తున్నాయి. దీనిలో భాగంగా RG1 OCP 5లో గురువారం జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీట్ ఆయా సంఘాల నాయకులు పాల్గొని మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కార్పొరేట్ శక్తుల కోసం 4 లేబర్ కోడ్లు మార్చి ప్రైవేటు శక్తుల చేతుల్లో కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టే కుట్రలు చేస్తున్నారని వివరించారు. మోడీ ప్రభుత్వంపై కార్మిక వర్గం అంతా కన్నెర్ర చేసే సమయం వచ్చిందని, కార్మిక వర్గం ఏకతాటిపై నిలబడి జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని కోరారు. మొత్తం అమ్మేస్తున్న క్రమంలో పరిశ్రమ అధిపతులు మోడీతోని ఇన్ని కార్మిక చట్టాలు ఉంటే మీరు అమ్మిన ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు మేము ఏం చేసుకోవాలి, కాబట్టి ఈ కార్మిక చట్టాలు మొత్తం మార్చి తప్ప మేము తీసుకోమని చెప్పి అన్న యొక్క కండిషన్లో భాగంగా మోడీ హడావుడిగా ప్రపంచం మొత్తం కరోనాలో ఉంటే 2019, 2020లో సెప్టెంబర్లో ఈ యొక్క బిల్లు ఏదైతే కార్మిక చట్టాలను బదులు కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జనాలకు తెలిసిందంతా. ఇది చివరి దశ. ఇప్పటికే భారతదేశంలో ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్రాలు ముఖ్యంగా ఇందులో కొన్నిటి అమలు పరుస్తూ ఉన్నాయి. ఇది 12 గంటల పని విధానం కానీ మిగతాయి. కానీ ఇక్కడ మొత్తం అమలుపరచడానికి ఈరోజు కేంద్రం ఈ సంవత్సరం 2025లో భారతదేశ వ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. కార్మిక వర్గానికి మోడీ ఒకటే సవాల్ చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గం ఈ చట్టము ఓన్లీ పరిశ్రమాధిపతులకు మేలు చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంది, నువ్వు గెలవడం ఒకటే కదా. కానీ ఈడ కార్మిక వర్గం అంతా ఈ చట్టాల వల్ల, ఈ కోళ్ల వల్ల రేపు గ్యారెంటీ లేని బతుకులు, అంటే యజమానులకి పూర్తి స్వేచ్ఛ. ఈరోజు ఒక సమ్మె చేయాలన్నా, లేకపోతే సంఘం పెట్టుకోవాలన్నా, లేకపోతే ఎన్నికల్లో గెలవడానికి 51% ఓటు వస్తే తప్ప ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. మరి మోడీకి 51% ఓట్లు వచ్చినాయా? వస్తేనే గెలిచిండా? అంటే ఆయనకు లేని ఈ యొక్క చట్టాలన్నింటినీ మాకెందుకు వర్తిస్తాయి? అందుకనే కార్మిక వర్గం కన్నెర్ర చేసి రేపు జూలై 9న సింగరేణి వ్యాప్తంగా, అదేవిధంగా కోల్ ఇండియా వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్లో కార్మిక వర్గం పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మరొకసారి ఈ గోదావరిఖని OC5 ప్రాంతంలో జాక్ తరపున ఈరోజు గేట్ మీటింగ్ పెట్టి కార్మిక వర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. సంపూర్ణ బంద్లో మీరు కూడా భాగస్వాములై ఒక చరిత్రను క్రియేట్ చేద్దామనే విధంగా ఈరోజు కార్మికులను అప్పీల్ చేసే భాగంలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అందుకనే మరొకసారి మీ ద్వారా కార్మిక వర్గానికి ఈరోజు జూలై 9న బ్రహ్మాండమైన సమ్మెలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణి కార్మిక వర్గం, దానితో పాటు అసంఘటిత కార్మిక వర్గం అంతా కూడా సమ్మెకు సిద్ధం కావాలని చెప్పేసి అని జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉన్నది.
ఎందుకనంటే ఈరోజు దేశంలో ప్రైవేటీకరణను మొదలుకొని ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఉద్యోగాలకు దూరమైనటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ కార్మిక రంగాన్ని అంతా కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా 4 లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చి 44 ఉన్నటువంటి దాన్ని 4 చేస్తూ మరి ఇలా కార్మిక వర్గానికి సంబంధించి ఏదైనా బాధలు వస్తే లేదా ఏదైనా మాట్లాడుకోవాలని చెప్పేసారంటే వాళ్ళకు సంబంధించినటువంటి కనీసం ఒక నైతిక హక్కును కూడా మాట్లాడేటువంటి విధంగా ఇలా మోడీ ప్రభుత్వము ఇవాళ హరించి వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ కోడ్ల పేరుతో. కాబట్టి ఇలా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా కదిలి ఇలా ప్రధానంగా అండర్గ్రౌండ్ మైన్ కానీ ఓపెన్ కాస్ట్లు కానీ అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెకు మా హక్కులు మాకు కావాలని చెప్పేసి అని అంటూనే మా నోర్లకు మూత పెట్టకుండా మేము ఏదైతే పోరుకు సిద్ధమైనమో మా ఉద్యోగాలకు భద్రత కావాలా ఇదని చెప్పేసి అని లేదా మా హక్కులు హరించేసేటువంటి మేము ఊరుకునే పరిస్థితి లేదా ఇదని చెప్పేసి అని అంటూ ఇలా సమ్మె సైరను ఊదడం జరిగింది. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగం 50 కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ సమ్మెలో ఏదైతే మోడీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్త సమ్మెను పిలిపియడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు. ఆ సంఘాలలో భాగంగానే పిలుపులో భాగంగానే ఇవాళ 44 చట్టాలను 4 కోడ్లు కుదించి కార్మిక రంగం పైన ఉక్కుపాదం మోపే పరిస్థితి మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అదేవిధంగా సింగరేణి కార్మికులు కూడా ఈ జూలై 9న జరగబోయే సమ్మెను విజయవంతం చేసి ఈ మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టవలసిందిగా సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీ పక్షాన అదేవిధంగా ఐఎఫ్టీయు గోదావరి బొగ్గని కార్మిక యూనియన్ తరఫున సింగరేణి కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి. ఈ గేట్ మీటింగ్లో జేఏసీ నేతలు కొరిమి రాజ్ కుమార్, సదానందం, వడ్డపల్లి శంకర్, శ్రీనివాస్, విశ్వనాథం, ఎల్లాగౌడ్ స్వామి, పోషం, ప్రభుదాస్, దామోదర్, బేబీ శ్రీనివాస్, గుండెట్టి శ్రీనివాస్, రాజమౌళి, ఎస్కే గౌస్, వెంకటేశ్వర్లు, జావిద్ పాషా, పోలాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్లాంట్ పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద గురువారం రామగుండం బీజేపీ నేతలు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాఢ మాసం ఆరంభం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి రావాల్సిన నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల పరిశుభ్రత లేనందున విషయం గమనించిన బీజేపీ ఎన్టీపీసీ మండల శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కంతుల సంధ్యారాణి పాలు పంచుకుంటూ ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. బీజేపీ కార్యకర్తలు, స్థానికులు కూడా స్ఫూర్తిగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే దేవాలయాలు శుభ్రంగా ఉండటం సమాజానికి మంచి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ప్రజల విశ్వాసానికి కేంద్రంగా ఉండే ఇలాంటి ప్రదేశాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈరోజు ఎన్టీపీసీ రామగుండం మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్లాంట్ వద్ద ఉన్నటువంటి పోచమ్మ తల్లి ఆలయంలో ఈ చుట్టూ పరిసరాలని మా కార్యకర్తలంతా కూడా శుభ్రం చేస్తూ మరి వాళ్ళ ఈ ఆషాఢ మాసంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రతి కుటుంబం కూడా వచ్చి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు యాటతోటి. అయితే ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మరి కనీసము ఈ ఆలయం చుట్టూ ఎట్లా ఉన్నది, వచ్చేటువంటి భక్తులకు కనీసం ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కనీస వసతులు కూడా లేకపోవడం నిజంగా కూడా అత్యంత బాధాకరం. మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ నెల రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకునేటువంటి ఈ అమ్మవారి పోచమ్మ తల్లి ఆలయం చుట్టూ కూడా పరిసరాలని శుభ్రపరచాలని, ఎప్పటికప్పుడు ఇక్కడ కొద్దిమంది సిబ్బందిని పెట్టి వెంట ఇక్కడ క్లీన్ చేయకపోతే మరి చుట్టూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా
మేము డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాము. ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఇవాళ హిందూ ఆలయాలు ఇవాళ ఆషాఢ మాసం కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, భక్తులందరూ పెద్ద ఎత్తున ఆలయాల్లో దర్శనార్థం పోతారు. అయితే హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలపైన ఈ రకమైనటువంటి చిన్న చూపు కార్పొరేషన్ చూపడం అనేది నిజంగా కూడా బాధాకరంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే స్పందించాలని, ఈ ఆలయం చుట్టూ పరిసరాలని శుభ్రపరచాలని రామగుండం ఎన్టీపీసీ బీజేపీ నుండి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, బీజేపీ సీనియర్ నాయకుడు కుమారస్వామి, సిలివేరి అంజీ, సంజీవ్, ఈదునూరి చిరంజీవి, శ్రీకాంత్, మంతిని సంపత్, సంతోష్, దేవేందర్, అంజయ్య, లింగరాజు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు బుజ్జగించి చెబితే వినడం లేదని, ఇక దండన తప్పేలా లేదని రామగుండం కమిషనరేట్ పరిధి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి కనిలో గురువారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గోదావరి కని చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, టీ జంక్షన్, గౌతమి నగర్ వద్ద వాహనాలను ఆపుతూ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేట్ను, వాహన పేపర్స్ చెక్ చేశారు. హెల్మెట్ ధరించని వారికి డ్రైవింగ్ లైసెన్స్, వారిని నెంబర్ ప్లేట్ లేని వారిని వాహనాలను గురించి చలాన్లు వేశారు. అలాగే అధిక శబ్దం వచ్చేలా వాహనాలకు ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లను పట్టుకొని ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టి మార్పు రావటం లేదని, అందుకే ఇక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించే వారికి పని పట్టడానికి సిద్ధమయ్యామని తెలిపారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, వాహనానికి నెంబర్ ప్లేటు కలిగి ఉండాలని, లైసెన్స్, వాహన కాగితాలు కలిగి ఉండాలని, అలాగే వాహనానికి వచ్చిన ఒరిజినల్ సైలెన్స్కే కాకుండా కొంతమంది యువత ఇతరులకు ఇబ్బందులు కలిగేలా భారీ శబ్దం వచ్చే విధంగా ప్రత్యేక సైలెన్సర్లను అమరుస్తున్నారని, అలాంటి వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని కోరారు. వాహనదారులందరూ కూడా మేము ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు. వారి యొక్క ప్రవర్తనతోటి మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి. దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము రామగుండం, పెద్దపల్లి మరియు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు. దీన్ని మేము కనుక పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము వెనకాడడం, తప్పనిసరిగా కూడా అందరూ కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు వాహనం ఇవ్వద్దని ఎంత మేము మొత్తుకున్నా సరే తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు. అలాగే చిన్నపిల్లల్లో, మైనర్లలో కూడా మార్పు రావట్లేదు. ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం, రాంగ్ సైడ్లలో వెళ్ళడం, అలాగే వాహనాలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా 4 వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చిన సలహాను పాటించి అతి వేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు, తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. నేను వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి, అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వార్త అందించకుండా నేను సేఫ్గా గమ్యం చేరాలనే ప్రతిజ్ఞ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా సేఫ్గా ఉంటారు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులందరూ కూడా తమ తమ గమ్యాలకు సేఫ్గా చేరాలని నేను కోరుకుంటున్నాను. సైలెన్సర్ కంపెనీ నుండి వచ్చింది కాకుండా వేరే
ప్రత్యామ్నాయ సౌండ్ సైలెన్సర్ పెట్టి ప్రజలకు భయభ్రాంతులు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి అటువంటిది అతి తొందరగా ఎవరన్నా అట్లాంటి సైలెన్సర్ కలిగి ఉంటే వారిని తొందరగా వెహికల్ తీసివేయాలని కోరుతున్నాం. లేకపోతే ఆ వెహికల్ సీజ్ చేసి మేము సంబంధిత అధికారులకు అప్పచెప్పడం కానీ లేదా కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం కానీ జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ట్రాఫిక్ సిఐలు రాజేశ్వరరావు, సత్యనారాయణ, అనిల్ కుమార్, ఎస్ఐలు హరీష్ శేఖర్, సహదేవ్ సింగ్, 2 జిల్లాల ట్రాఫిక్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ, సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే మొదటిసారిగా గ్రామ, మండల, జిల్లా, పట్టణ అధ్యక్షులతో సమావేశం కానున్నారని, అన్ని విభాగాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 4న మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున్ ఖార్గే మొదటిసారి గ్రామ, మండల, జిల్లా, పట్టణ అధ్యక్షులతో సమావేశమయ్యి పార్టీ కార్యక్రమాలపై, కార్యకర్తల బాగోగులపై చర్చించనున్నారని తెలిపారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సమావేశంలో పార్టీ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై అధ్యక్షులతో చర్చించనుస్తున్నారని, ఈ సమావేశంలో అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు జూలై 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రేపు సాయంత్రం 3 గంటలకు జరగబోయే సభకు రామగుండం నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి రావాలని గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు మొట్టమొదటిసారిగా గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా అధ్యక్షులను నేరుగా కలవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో మరి హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు సుమారు 15,000 మంది గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా స్థాయి నాయకులతో మరి ఒక గొప్ప సమ్మేళన కార్యక్రమం జరగబోతూ ఉంది. మరి దానిని దృష్టిలో ఉంచుకొని మరి రామగుండం నియోజకవర్గం నుండి ప్రతి డివిజన్ నుండి కానీ, మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కానీ గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు మండల శాఖ అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా రేపు భారీ ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేష్, కళ్యాణి, సింహాచలం, ఆడెపు రాజేష్, మధు, గుంపల తిరుపతి, గుండెట్టి శంకర్, ఫజల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఒరిస్సాలోని నైనీ బ్లాక్కు సింగరేణి కార్మికులను, ఉద్యోగులను బలవంతంగా పంపొద్దని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. గోదావరికని భాస్కర్ రావు భవన్లో గురువారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఒరిస్సాలోని నైనీ బ్లాక్ కోసం క్లర్కులకు
సెక్యూరిటీ గార్డులను, ఇతర వృత్తుల్లో పనిచేస్తున్న కార్మికులను సర్క్యులర్ జారీ చేస్తూ బలవంతంగా పంపుతుందని, ఇది సరైన విధానం కాదని దీనిని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఒరిస్సాలోని నైని బ్లాక్కు పంపడం వల్ల కార్మికులు భాష, కుటుంబాన్ని షిఫ్ట్ చేయడం తదితర ఇబ్బందులకు గురవుతారని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యంకు అవసరం ఉంటే ఎవరినైనా కార్మికులు వెళ్లేందుకు ఇష్టపడితే సర్క్యులర్ జారీ చేయాలని ఆయన సూచించారు. లేకుంటే ఒరిస్సా రాష్ట్రంలో నోటిఫికేషన్ ద్వారా అక్కడి వారిని తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా క్లరికల్ విభాగంలో 365 ఖాళీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని, వెంటనే మెరిట్ ఆధారంగా వాటిని భర్తీ చేయాలని ఆయన కోరారు. యాక్టింగ్ క్లర్క్లో కూడా రెగ్యులరైజర్ చేయాలని వారు కోరారు. కోర్టుకు వెళ్లారని, దానిని యాజమాన్యం కోర్టు కేసును వెకెట్ చేయించి వారిని ఖాళీల ఆధారంగా నిబంధనల ప్రకారం తీసుకోవాలని ఆయన కోరారు. కార్మికులను కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, వాటిని పట్టించుకోవద్దని ఏఐటీయూసీ ఏదైతే కార్మికులకు చెప్పిందో అదే చేస్తుందని తెలిపారు. ఏఐటీయూసీ గెలిచిన తర్వాత ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యంకు సూచించడం జరుగుతుందని రాజ్ కుమార్ వెల్లడించారు. సింగరేణి యాజమాన్యం ఈ మధ్య నైని బ్లాక్ పేరు మీద సింగరేణిలో ఉన్న ముఖ్యంగా క్లరికల్ స్టాఫు, సెక్యూరిటీ డిపార్ట్మెంటు, ఇతర డిజిగ్నేషన్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి యాజమాన్యం ఆలోచించాలి. మనకు అన్ని కోల్ ఇండియా నుండి మన ప్రాక్టీసులన్నింటినీ మనం తీసుకుంటూ ఉంటాం. కోల్ ఇండియాలో ఒక సబ్సిడరీ నుంచి ఇంకొక సబ్సిడరీలోకి కార్మిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయరు. ఎగ్జిక్యూటివ్స్ కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటే తప్ప చేయరు. WCL అంటే WCL అపాయింట్ అవుతాడు, అక్కడే రిటైర్డ్ అవుతాడు. ECL అంటే ECL రిటైర్డ్ అవుతాడు, అక్కడే అపాయింట్ అవుతాడు, అక్కడే రిటైర్డ్ అవుతాడు తప్ప ఒక సబ్సిడీ నుంచి ఇంకొక సబ్సిడీకి పంపించే అవకాశం లేదా? అది పద్ధతి కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఉంది, అదేవిధంగా ఒరిస్సాలో నైని బ్లాక్ ఉంది. ఇక్కడ ఎంప్లాయ్ అక్కడికి పోతే మొదటి ప్రాబ్లం ఏంటి? కుటుంబాన్ని షిఫ్ట్ చేయాలి, లాంగ్వేజ్ ప్రాబ్లం. రెండోది లోకల్, నాన్ లోకల్. రేపు వాళ్ళ పిల్లలు ఇడికి వస్తే ఉద్యోగ అవకాశాలు కూడా దొరకవు. అందుకనే యాజమాన్యానికి మేము చెప్తా ఉన్నాం, సింగరేణి నుంచి ఈ నైని బ్లాక్ పూర్తి స్థాయిలో ఎలాంటి ఒక్క వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. మీరు ఇప్పటికే ఎవరికైనా అవకాశం ఉండి మీరు పోదలుచుకుంటే రిక్వెస్ట్ పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు కొంతమంది, వాళ్ళు వెళ్ళిండ్రు. కానీ కార్మిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ మధ్య కొంతమంది క్లర్క్ను డిప్యుటేషన్ మీద 6 నెలల డిప్యుటేషన్ మీద పెట్టారు. అందుకనే మేము పూర్తిగా ఏఐటీయూసీగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీని చైర్మన్తో కూడా మాట్లాడతాం. దీన్ని పూర్తిగా డ్రాప్ చేయాలి. అవసరమైతే మీరు దీనికోసమే ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. ఎవరైనా దానికోసం ఈ జనరల్ మజ్దూర్లు వీళ్ళందరూ ఎవరైనా వాటికి ఎగ్జామ్ రాసి అది పోతే వాళ్ళు ఇల్లు ఉంటే పోనీయండి, లేకపోతే అక్కడనే ఒరిస్సాలనే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ రిక్రూట్ చేసుకుంటే మంచిది. కాబట్టి ఇట్లా కార్మిక వర్గాన్ని రాష్ట్రం భాష తెలియకుండా అక్కడికి పంపించి ఇబ్బందులకు గురి చేయొద్దని సింగరేణి కాలేజ్ వర్కర్స్ నుండి ఏఐటీయూసీ మేనేజ్మెంట్కు హెచ్చరిక, అదేవిధంగా విజ్ఞప్తి కూడా చేస్తాం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషన్, నాయకులు సయ్యద్ సోహెల్, బండి మల్లేష్, ఎంఏ గౌస్, కొరిమి శ్రావణ్ కుమార్, రవికుమార్, పెద్దెల్లి శంకర్, దాసరి రామస్వామి, జగన్, జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారాహి నవరాత్రుల్లో భాగంగా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పక్కన గల జయదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం సాయంత్రం మహిళలు లలితా సహస్ర పారాయణం చేపట్టారు. వారాహి నవరాత్రుల సందర్భంగా జయదుర్గ అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామాలను పాటిస్తూ భక్తి శ్రద్ధల నడుమ పారాయణం చేపట్టగా ఈ పారాయణంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని మహిళలతో కలిసి పారాయణం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంధ్యారాణి పారాయణం మహిళలు మాట్లాడుతూ ఈ లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో పారాయణం చేయడం జరిగిందన్నారు. లలితా సహస్రనామ పారాయణంలో ప్రతి ఒక్క అర్థం మంత్రతుల్యం అని, ప్రతి ఒక్క అక్షరం బీజాక్షరం అని అన్నారు. అట్టి బీజాక్షరాలని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికి నిజంగా అమ్మవారి కటాక్షం ఉన్నట్టే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనడానికి నిలువెత్తు సాక్ష్యం. ఆ అమ్మవారి పారాయణాన్ని పఠించినట్లయితే సకల సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇష్ట సంపదలు కలిగించి నిండు నూరేళ్లు సౌభాగ్యాన్ని కల్పిస్తుందని, ప్రగాఢ విశ్వాసం కలుగుతుందని అన్నారు.
ఈరోజు జవహర్ నగర్ అమ్మవారి ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి లోక కళ్యాణార్థం గోదావరి నది పట్టణంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనందరూ కూడా లలితా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈరోజు భక్తితోటి వారాహి మాత ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా శుభదినంగా భావిస్తున్నాం. మరి అందరూ భక్తి శ్రద్ధలతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారో ఆ పూజా ఫలితం సమస్త ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారు అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ వారాహి అమ్మవారు దశమహావిద్యలలో అయినటువంటి తల్లి. ఆ అమ్మవారి యొక్క మూర్తి ముఖము ఎలా ఉంటుంది అంటే వరాహము అంటే పంది, అందరికీ తెలిసినదే. ఆ పంది తలతోటి కలిగి ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి అష్టభుజి అంటే 8 భుజాలతో కలిగి ఉన్నటువంటి తల్లి. అందులో శంఖము చక్రము. అయితే ఇందులో ఈ అష్టభుజాలలో ఒక 2 మాత్రం చాలా విచిత్రమైనటువంటి ఆయుధాలను కలిగి ఉంటుంది అమ్మవారు. ఒకటి హలము నాగలి, రెండోది ముసలము రోకలి. ఈ రెండింటిని మాత్రం ఎందుకు పెట్టుకున్నది అని అంటే అమ్మవారికి సస్యదేవత అని పేరు. అమ్మవారికి సస్యదేవత అని పేరు. ఆషాఢ మాసం వర్షాలు ప్రారంభమవుతాయి, నాగళ్ళు దున్నుతారు. ఈ సమయంలో ఒకట అమ్మవారికి వనదుర్గా అవతారంగా కానీ లేదు ఈ వారాహి అవతారంగా కానీ అమ్మవారిని పూజలు చేస్తారు. ఎందుకంటే మనం భూమి పూజలు చేయడం వరి అంటే నాట్లు మొదలు పెట్టుకునే కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అమ్మవారికి సస్యదేవత అని పేరు. అటువంటి అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? పంటలు పాడి సరిగ్గా ఉంటేనే అందరికీ ఆయురారోగ్యాలు ఉంటాయి. కాబట్టి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు. అంతేకాకుండా ఈ దశావతారాలు ఏవైతే ఉన్నాయో, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాలు ఏవైతే ఉన్నాయో అందులో వరాహావతారం అనే ఒక అవతారం ఉన్నది. ఆ అవతారంలో విష్ణుమూర్తి చేసింది ఏమిటి అని అంటే భూమండలాన్ని మొత్తాన్ని కాపాడడం, అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇక్కడ వారాహి అమ్మవారు ఏం చేస్తున్నది? ఆయన కాపాడిన దాన్ని ఈమె సస్యం చేసి అందరికీ భోజనాన్ని ఇస్తున్నది ఆ తల్లి. కాబట్టి ఎవరైతే ఈ వారాహి నవరాత్రులలో అత్యంత శక్తిమైనటువంటి నవరాత్రులలో ఈ వారాహి కూడా అంటే ఈరోజు ఎంతో సుదినం వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకొని మా మహిళలందరూ భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులను సహస్రనామాలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా 7వ రోజు మన జవహర్ నగర్లోని దుర్గామాత టెంపుల్లో నిర్వహించాలనుకున్నాము. దాదాపుగా 120 మంది మహిళల చేత ఈ కార్యక్రమం నిర్వహించాము. ఎక్కడైతే లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందో అక్కడ ఆ అమ్మవారు నిలయమే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే అమ్మవారి నామాలన్నీ కూడా బీజాక్షరాలు. ఎవరి నోటి గుండా అయితే ఆ బీజాక్షరాలు కూడా నమస్మరణ చేస్తూ ఉంటారో వారికి అష్టైశ్వర్యాలు, ఇష్ట సంపదలు కలిగి ఉన్నతమైనటువంటి ఆశయాలకి, ఉన్నతమైనటువంటి విధానాలకి వాళ్ళు పునాదులు వేసి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సో కాబట్టి వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా. ఈ లలితా సహస్రనామ పారాయణంలో మహిళలు సత్యవతి, తనకు మంజులారాణి, సునీత, మమత, శైలజ, పద్మ, విద్య, అన్నపూర్ణ, శ్రవంతి, రమ, స్వప్న, జయ, శ్రీలత, అక్షిత, రాణి, సుహాసిని, స్వాతి, సరోజిని, రజని, రోజా, సంతోషి, కాంత తదితరులు పాల్గొన్నారు. గోదావరికని 2 ఇన్క్లేన్ గనిపై గురువారం దుర్గామాత అమ్మవారి బోనాల జాతర ఈఎన్ఎం కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో ప్రతి ఏటా గనులపై దుర్గామాత అమ్మవారికి కార్మికులు బోనాలను సమర్పిస్తూ కన్నుల పండుగగా బోనాల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాగా గురువారం
2 ఇంక్లైన్ గని కార్మికులు డప్పు చప్పుళ్ల నడుమ పోతరాజుల విన్యాసాలతో దుర్గామాత అమ్మవారికి బోనాలను సమర్పించి తమ పిల్ల పాపలను కుటుంబాలను చల్లంగా చూడాలని 2 ఇంక్లైన్ గనిని ప్రమాదాలు జరగకుండా కాపాడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ అలావుద్దీన్, ఎస్ఓ శంకర్, వివో కుమార్, ఇంజనీరింగ్ హరీష్, గుర్తింపు సంఘం నాయకులు రంగు శ్రీనివాస్, వెంకటయ్య, ఇతర యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలకు ఆపాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో చలో అమెరికా దయాభార కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు యువజన సంఘం నేతలకు అక్రమంగా ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయడాన్ని ఏఐఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మార్కపు సూర్య ఖండించారు. ఈ సందర్భంగా ఏఐవైఎస్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో అమెరికా రాయబార కార్యాలయం దగ్గర శాంతియుతంగా ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్న ఏఐవైఎఫ్ నాయకత్వాన్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హితంగా నిరసన తెలిపే హక్కులను సైతం ప్రభుత్వం కాలరాయడం సిగ్గుచేటని అన్నారు. భారతీయ విద్యార్థులకు సంఖ్యలు వేసి యుద్ధ విమానాల్లో దొంగలాగా ట్రంప్ ఈ దేశానికి ఆగమేఘాల మీద పంపించినప్పటికీ నరేంద్ర మోడీ స్పందించకపోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నా అంటూ దేశాలు తిరిగి నరేంద్ర మోడీ దేశ పౌరులకు ఆపద వస్తే అమెరికాతో కొట్లాడకపోగా కనీసం ప్రశ్నించే పరిస్థితుల్లో కూడా లేడని ట్రంప్కు మోడీ ఒక తొత్తులా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. భారతదేశంలో విద్యా వ్యవస్థలు సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంలో మూలంగానే విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుందని విమర్శించారు. ట్రంప్ మోడీ విధానాలను ఇలాగే కొనసాగిస్తే ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి మానస్ కుమార్, కల్లంపల్లి నవీన్లు ఉన్నారు. ఈరోజు ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి విధానాలను నిరసిస్తూ అఖిల భారత యువజన సమైక్యగా అమెరికా రాయబార కార్యాలయం ముందు నిరసనకు రాష్ట్ర స్థాయిలో పిలుపునిస్తే ఎక్కడికక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువజన నాయకులను అరెస్టుల పేరిట తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశ పౌరుల కోసం భారతదేశ పౌరులుగా కొట్లాడుతూ ఉంటే భారతదేశ పౌరులుగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు అమెరికా తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నప్పటికీ భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులకే చేతిలకు బేడీలను వేసి ఇక్కడికి దొంగల్లాగా తీసుకొచ్చినప్పటికీ 56 ఇంచుల ఛాతీ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర ఉన్నటువంటి విదేశాంగ విధానం ఎక్కడ లేదని చెప్పి అదరగొడుతున్నటువంటి ప్రధాని మోడీ చేతులకు బేడీలేసిన సమయంలో ఎక్కడికి పోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్. నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ గుర్తించడానికే పోలీస్ డ్యూటీ మీట్. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడి. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలి. సింగరేణి జేఏసీ సంఘాల పిలుపు. పోచమ్మ ఆలయంలో శుభ్రత కార్యక్రమం చేపట్టిన రామగుండం బీజేపీ నేతలు. శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు బుజ్జగించి చెప్తే వినటం లేదు, ఇక దండన తప్పదు. రామగుండం కమిషనరేట్ పరిధి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరిక. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే మొదటిసారిగా గ్రామ, మండల, జిల్లా, పట్టణ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. అన్ని విభాగాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయండి. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ పిలుపు.
ఒరిస్సాలోని నైని బ్లాక్కు బలవంతంగా ఈ ప్రాంతం సింగరేణి కార్మికులను పంపొద్దు. సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్. ఆషాఢ మాసం వారాహి నవరాత్రుల్లో భాగంగా జయదుర్గ అమ్మవారి ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం చేపట్టిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.